నాకొకటి అనిపించింది. పాపం ఆ ముస్లిం రాజులు ఉన్న 1,00,000 మందో, 2,00,000 మందిని యేసుకొని భారతదేశం మీదకొచ్చి దాడి జేసేసి, ఆళ్ళని చంపేసి, ఈళ్ళని చంపేసి, గుళ్ళు కూల్చి ఇయన్నీ జేశారు. బ్రిటిషోడు, ఫ్రెంచోడు, డచ్చోడు అట్లాగే వచ్చి జేశారు. శుభ్రంగా వాళ్ళకి ఇవాళ మన దేశాన్ని చూస్తే చాలా సులభం. వాళ్ళు చేసిన తప్పల్లా అనవసరంగా చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోయారు గానీ, మన దేశంలో ఉన్నటువంటి దరిద్రులు ఉంటారు పాలకులుగా. వాళ్ళకి కనుక రాజకీయ అధికారాలు ఇచ్చేస్తే వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. దేశద్రోహం చేసేస్తారనడానికి, లేదంటే హిందువుల్ని నాశనం చేయడం ద్వారా అవతల ఉన్నటువంటి మతస్థులని, అవతల ఉన్నటువంటి దేశం వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసిన వాళ్ళ ద్వారానే తెలుస్తుంది. అది పక్కన పెడితే సరే, ఆ రోజున పోని బ్రతకడానికి అవకాశం లేక అనుకుందాం. ఇప్పుడు ఏం రోగం? మమతా బెనర్జీ మొన్ననే ప్రత్యేకించి గుడిని కట్టిస్తా, ఆ గుడిలో ప్రసాదాలేమో ముస్లింలకు అప్పచెప్పింది. మరి మసీదులో ప్రసాదాలు హిందువులకు అప్పచెప్తుందా? చర్చిలో ప్రసాదాలు హిందువులకో ముస్లింలకు అప్పచెప్తుందా? లేదు కదా. పర్టికులర్గా ఇదొక పెద్ద డ్రామా. అది సెక్యులరిస్ట్ అనిపించుకోవాలంటే. రెండవది, ఇప్పుడు ముస్లిం ప్రభావిత ప్రాంతాలలో రథయాత్ర నిషేధం. వాళ్ళు ఫీల్ అవుతారట మానసికంగా, వాళ్ళు మనోవేద చెందుతారట. అందుకని ఆ ప్రాంతాల నుంచి రథమేళ నిషేధిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 629 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి మాల్డాలో జరుగుతున్నటువంటి రథయాత్ర ఏదైతే ఉందో, ఆ రథయాత్రని రథమేళ అని పిలువబడేటటువంటి రథయాత్రని ముస్లింలు ఆ ప్రాంతంలో పెరిగిపోయారు, వాళ్ళు అక్కడ సఫర్ అవుతారు అన్నటువంటి ఉద్దేశంతో నిషేధం విధించడం అన్నటువంటిది విచిత్ర కీలక పరిణామం.